చేయమంటావే? లే తెల్లారి పోతుంది, లేచి పని చేద్దాంలే. ఆకిట్లా చెత్త అంతా అట్లనే ఉంది. నాడు లేచి చూడుకో. సరే. అత్తమ్మా ఒకసారిగా రావా? బకెటలు ఎత్తలేదు అత్తమ్మా. అత్తమ్మా అత్తమ్మా ఏం పుట్టిందే రోగం నీకు? ఊకే వెళ్తాను ఒక్కసారి అర్థమవుతలేదా రానని? అక్క కూడా ఇంట్లోనే ఉన్నది కదా అత్తమ్మ, ఏదో ఒక పని చెప్పొచ్చు కదా. అన్ని పనులు నేనే చేయాలంటే శాతనైతలేదు అత్తమ్మ. అసలే నేను అట్టి మనిషిని కూడా కాదు. పెద్ద కోడలు ఒక లెక్క, నన్ను ఒక లెక్క ఎందుకు చూస్తాను అత్తమ్మ? నేనేం పాపం చేసిన? దాంతో నీకేందే? నువ్వు చేసే పని చేయి ముందుగాల. పని చేసి నడు ఇంట్లకు. సార్ చెప్పిన కాడికి ఇప్పుడే ఊడ్చినా కదక్క, నువ్వు మళ్ళీ తీసుకొచ్చి వాకిట్లో భయపడుతుంది చెత్త. ఏత్తా బరాబర్ ఏత్తా, మళ్ళుడుచుకో. అది కాదక్క, నీకు తెలుసు కదా నాకు శాతం అయితే లేదక్క. ఎవరి కోసమే శాత కాకపోతే ఉడుచుకో. అట్లా ఎట్లా బుద్ధి అవుతుంది అక్క. లేచి అన్ని పనులు నేనే చేయబడుతుంది, మళ్ళా చేయాలంటే నాకు ఏడ శాతం అవుతుంది అక్క. మళ్ళా చెయ్యాలనే, నువ్వే చెయ్యాలి. అట్లంటే ఎట్లక్క? నువ్వు కూడా ఏదన్నా పని ఆసర అయితే మంచిగా ఉండు కదా. నా పని నాకున్నది, నువ్వు చేసే పని నువ్వు చేసుకో. ఇదేదో ఒకటి బయట బారబోతు అయిపో కదక్క. ఆల్రెడీ నేను అలుకు చల్లబడుతుంది. నన్ను అంటానా నువ్వు? నేను ఎక్కడ పడితే అక్కడనే ఎత్తా, ఊడ్చుకోవాలి నువ్వు. మాట్లాడుతాను మళ్ళీ పైకి వెళ్ళి. నోరు బాగలేస్తాందే నీకు. ముయ్యి. సరే అక్క, ఇప్పుడు లొల్లెందుకు, నేను తీసుకుంటా పో. అరే పుల్లి, ఏందిరా ఇట్లా వంగవాడు పని చేస్తాను? కడుపుతున్నావు అసలుకే. వద్దంట అంటే చేస్తాను. ఇట్రా వీడ కూర్చో, నేను చేసుకుంటా. ఇడ కూర్చో. ఈ బిడ్డ కదులుతే ఏంది, నేను చేసుకుంటా కదా. నువ్వు గీడేం చేస్తున్నావే? బయటకి ఎందుకు వచ్చినావు? అది కాదు, ఇంట్లో సపరేకుంటే ఎట్లా అని పని చేస్తాను. నీకు మొన్ననే చెప్పినా కానీ బయటకు రాకని. ఈ అక్కకి ఇట్లా పని చేస్తా అంటే నేను కూర్చొని ఉండాలా? నువ్వు పని చేయకు, నేను చేసుకుంటా అంటే ఉరికొచ్చి చేస్తాంది. అంటే ఇప్పుడు పని చేసి అందరి ముందు బదనం చేద్దామనే కదా మమ్మల్ని.
నువ్వేం చేయని అవసరం లేదమ్మా, పోయి సప్పుడు ఏక పండుకో, నేను చేసుకుంటా సరేనా. చేసేదాకా ఎందుకు కూర్చున్నావు? వేయచ్చు కదా ఫస్టే. అబ్బో నువ్వు బాగానే ఎగరబడుతుమేమయ్యా, నాకేమన్నా సంబరం గౌతమ్ పని చేయించుకోవడానికి. ఆమె అట్టి మనిషి అన్నా కాదు, ఆమె పని చేస్తా అంటే నువ్వేం చేస్తానవే? అట్టి మనిషి కాదనే కదా నేను చేసుకుంటాను, ఉరుకుదు ఖర్చు చేస్తాంది, నేనేం చేయమంటావు ఇక మరి. బావా అక్కనేమనకు, అక్క తప్పేం లేదు, నేనే పని చేద్దామని వచ్చిన. వదినే చేస్తుంది కానీ ఇక నేను కూడా ఆసర అవుతా కదా పని చేస్తే. నువ్వేం ఆసరు కాని అవసరం లేదు తల్లి, పోయి సప్పుడేక పండుకో, నేను చేసుకుంటా కానీ. సరే కానీ ఇంట్లో పోందా. ఏమైంది, ఎందుకు ఏడుతున్నావు? హాస్పిటల్కి పోందా. అమ్మా ఏంది? ఉన్నవానే? ఆ, ఆ, ఇగో దీనికి కడుపు నొస్తుందట, హాస్పిటల్కి వెళ్ళకపోతా. తీసుకోవరా? తీసుకోమని అద్దంట అన్న. తీసుకపోతా కానీ ఒక 5,000 కావాలి. అయ్యో పైసలు ఆరా, పైసలు నా దగ్గర ఉన్నాయి, నిన్ననే గలకి ఇచ్చొచ్చిన నేను. నీ అవ్వనికి ఆపద్దు సంపద కదా, ఇట్లా మాట్లాడతావు? కడుపు నొస్తుందనగా కూడా గట్లా మాట్లాడుతావు. చూడే జరా. అరే ఒక్కసారి చెప్తే అర్థమైతే లేదా? నా దగ్గర పైసలు లేవంటే సరే 1000 రూపాయలు ఉన్నాయి, సర్కారు దవాఖాన దొరకపో. ఇక 1000 రూపాయలు దేనికి సరిపోతే, మందులో కూడా రావు. అందుకే చెప్తా నా సర్కారు దవాఖాన తీసుకోమని, ఆడ మందులు పుక్కానికే ఇస్తుంది. ఏమైందా బాగా కొడుతురు? ఏంది లొల్లి? అన్న అమ్మని పైసలు అడుగు తీస్తలేదు, వరదలకి కడుపు నొస్తుందట బాగా. ఎన్ని కావాలి? పైసలు ఎన్ని కావాలి? 5,000 కావాలి. ఇవ్వబట్టు నా దగ్గర ఉన్నాయి, తీసుకో. చాలుతాయా? ఏమన్నా తక్కువైతే ఫోన్ చేయి, ఫోన్ పే కొడతా. చాలితే చూసినావా దానికాడ నొప్పులు వస్తున్నాయి ఆట. ఆడ వచ్చి నన్ను పైసలు అడిగింది చిన్నోడు, పెద్దోని బుద్ధున్నా అదే. ఇక వద్ద తమ్ముడా నేను ఇస్తాను ఇచ్చిండు, నా దగ్గర లేవంటే. ఇచ్చిండా? ఆ, నిన్నకైతే అస్సలు బుద్ధి లేదు, ఎక్కడ ఏం చేయాలన్నా ఏం తెలియదు. ఛీ, ఆడు మారాడే, ఆడు ఎన్నిసార్లు చెప్పినా మారాడు, ఆడు గంతే. పైసలన్నీ వాళ్ళకే తలక పెడతాడు. తెచ్చింది లేదు మళ్ళీ పెట్టింది లేదు ఆడ. అవుగాని అత్తమ్మ, పండుగ వస్తుంది కదా, పైసలు ఇవ్వవా, చీర కొనుక్కుంటా. ఎంత కావన్నీ? ఒక 3,000 కావాలి. 3,000 ఏం చాలుతాయి? 5,000 ఇస్తా, మంచి చీర కొనుక్కో. 5,000 ఇస్తావా? అబ్బాయి ఎంత మంచిదాని అత్తమ్మ నువ్వు, 3,000 అడిగితే 5,000 ఇస్తారంటాను. సరే కొనుక్కో బిడ్డ, నీ కాకుంటే ఇంకెవరికి ఇస్తా? గదరిద్దరు దానికి ఇస్తానా? దిక్కు మళ్ళీ ఎక్కడదాం. కొంటే కానీ దాని కళ్ళకు కనబడి. అవునత్తమ్మ, ఇది కూడా నిజమే. ఇద్దరిని కూడా చూపెట్టకు అస్సలు చూపి. ఆడుకుంటే పుస్త చిన్నోని చూపిస్తాడు, ఆడ తీసుకోవాలి దానికి చూపిస్తాడు. అవునత్తమ్మ, ఏ చేడి చత్తది మళ్ళీ మన మీద. అవును. బీరువాలో దాచిపెట్టు మంచిగా. నువ్వు కూడా చెప్పకు. ఏ చెప్పని నీ గురిత ఇస్తా అని. నువ్వు మంచిదాని అత్తమ్మ, నువ్వు చెప్పవు. నా బంగారు కూడా కదా నువ్వు. ఏమైందిరా? డాక్టర్ ఏమన్నాడు? ఏమన్నాడంటే గోళీలు రాసిండు, స్కానింగ్ ఇట్లా చేసిండు, రెస్ట్ తీసుకోమన్నాడు, ఏం పని చేయకమన్నాడే. సరే మీరు ఇట్లా ఏం పని చెప్పకూడదు దీనికి. మేమేం చెప్తలేమురా, కదా మరి, దానికి అదే చేసుకుంటాను పోయి. కదా బరువులు లాగడితే ప్రాబ్లం అవుతుందట. సరే విన్నావానే? విన్నావా ముచ్చట?
వద్దన్నాడ డాక్టర్, ఏం పని చేయకు 3 పూటలు తిని పండు అన్నాడట. అంటే ఇంట్లో పనులు వెళ్ళి చేయాలి, మనం చేయాలా? ఏమో దాని గట్టుంది దాని కథ, దాని సంగతి చెప్తా చేయకపోతే. అంటే మనం వండి పెడతా అంటే తినుకుంటా కూర్చుంటుంది అది. మనం ఏమన్నా పని మనుషులమా దానికి వండి పెట్టడానికి? అదే అర్థమవుతలేదు. ఏం చేద్దాం అత్తమ్మ? ఏదో ఒకటి చేయాలి దాన్ని. ఇట్లయితే అది గట్లనే కూర్చుంటుంది. దాంతో పని చేయించకుంటే నేను ఇట్లా మనిషిని అయితేనే చేపిస్తా, ఏదో ఒకటి చేపిస్తా. లేకపోతే తినుకుంటా కూర్చుంటుంది అది. దాని సంగతి చెప్తాను రాయే. అత్తమ్మ పని చేయకుండా ఇంట్లో వంట అది. ఏయ్ లే లే, నువ్వు గిప్పుడు దోకలో వచ్చి అప్పుడేమంటావానే? ఈ ఇంటి మహారాణి కదా అత్తమ్మ, అందుకే పన్నది. దీనికి సేవలు చేసి పెట్టాలి మనం. నీకు ఎంత పని చేసి పెడతాం మేము సేవలు? ఏం పని చేయకని చెప్పిండంటే ఇక్కడ డాక్టర్ దీనికి. అన్న చూడు గాడిదో ఆడికి లే ఏ బతే నీకు అక్క అక్క అని వెళ్తాను. చెంపలు వల్ల కొట్టాలి, చెంపలు వల్ల కొట్టాలి. అత్తమ్మ అయ్యో అక్క, కళ్ళు నీకు అక్క కళ్ళు తిరుగుతానే వండుకున్నా. ఇప్పుడు ఏమైంది? నీ నాటకాలు నా దగ్గర కాదే, బయట బట్టలు అనబెట్టిన బగిట్లా పొయ్యి పిండువు. అత్తమ్మ కాళ్ళు గుంజుతానే, చేతులు గుంజుతాయి. ఎవరికి చెప్తానో కాలు కూస్తానే అని. నీకు అన్ని గుంజుతాయే, పోయి పని చేయపో, తక్కువ అవుతుంది. కళ్ళు తిరుగుతానే అక్క. నీకు ఊకే కళ్ళు తిరుగుతాయా? ఊకే కళ్ళు తిరుగుతాయా నీకు? అత్తమ్మ నేను నీ బిడ్డలు అంటాను కాదా? నీ బిడ్డ అయితే ఇట్లనే చేస్తావా అత్తమ్మ? నేనేం తప్పు చేసినా చెప్పు. ఏందే నీకు మాటలు బాగా అవుతున్నాయి. నా బిడ్డతో నువ్వు పోల్చుకుంటావా అనే? నీ అసలు దానికి సాగు కూడా రాదే. ఎందుకు అత్తమ్మ పెద్ద కోడల్ని ఒక లెక్క, చిన్న కోడల్ని ఒక లెక్క చూసుకుంటాను? నేనేం పాపం చేసినా నన్ను ఎందుకు ఇంత ఉసురు పోసుకుంటాను? పెద్ద కొడలు 50 లక్షల కట్నం తెచ్చింది, నువ్వు రూపాయి కూడా వేలే. ఏదో నా కొడుకు ఇష్టపడని చేసిన దాని కాలుకున్న సిరి నీ మొగారి లేదు కాదే. అది కాదత్తమ్మ, మా వాళ్ళ దగ్గర పైసలు లేవని తెలిసి కూడా మాకు పెళ్లి చేసినావు కదా. ఇప్పుడు ఏమంటే ఆ లేడీకి వెళ్ళి తీసుకొస్తారు చెప్పు. రూపాయి గతి లేదు కానీ నీ ముఖానికి రుబాబ్కి అయితే ఏం తక్కువ లేదే నీకు నీ అయ్యకు. నడువే గోస కాదు, ఇంట్లో సిచ్యువేషన్ కాదు. కడుపుతోటి అందరం కలిసి అడిగి మరి ఏం సంగతి, ఊళ్ళో మంది ఉన్నారా లేరు అడుగుదాం. అత్త కూడా గట్టిన గోస చిన్న పొలను. ఏంది రా బుజ్జి కాగని ఏమి పొట్టతో నువ్వు రాచి రంపాల పెడుతుంది, ఎవరు అడిగేటోళ్ళు లేరా అమ్మ? ఏందో చూసిరా ఆ కోడలో తీరు చూస్తుంది, ఈమెనో తీరు ఇద్దరు ఒక తరక చూడాలి కదా. లేకపోతే ఇద్దరిని పుట్టింటికి పంపిస్తే అయిపోతుంది కదా. గంత గోసపడుతుంది బిడ్డ పాపం. మా వాళ్ళకు లేరా బిడ్డలు? అందరికి ఉన్నారు బిడ్డలు, కొడుకులు కోడన్లు. గంత చేస్తే నడుతుందా? ఒక కోడలు ఒక్క తిరగ, ఒక కోడలు ఒక్క తిరగ, గంత గోస ఉచ్చుకుంటుంది పాపం. ఇప్పుడు ఆల బిడ్డను కూడా ఆమె కూడా గిట్టిన కోస పెట్టి తూకుంటుందా? ఊకుంటుందా? పోయి అడిగా అప్పుడు కంటే మన ఇంటికోమని వాళ్ళ ఇంటికి ఏం కోస ఎందుకు అడుగుతున్నారు? ఏడవకు, మీ అత్త నచ్చి అడుగుతుందా? అడుగుతుందా మీ అత్త? పెద్ద కోడలు కూడా మాట్లాడి లేకుండా నిన్ను ఇంటికి తోలిమంటుందా? అవసరం లేదు. ఏడవకుదా? మంచిగా లేవు, హాస్పిటల్ వచ్చినావు ఇప్పుడే. ఖచ్చితంగా వెళ్ళకూడదు కదా. అడుగుదా? మామని రారి రారి
ఇట్లా ఇంట్లోండే అనవలసి ఏంటిదా అని మరి సతగాని మనిషిని పని చేసిస్తే మరి ఎట్లా బతుకుడు ఏం కథ మా కోడలే నయా నీకు తెలియదా అట్లనా దాని అయ్యే అడుగుతలేడు అడగడానికి నువ్వెవరు మందు వేసుకొని వచ్చినావు రానా ఎందుకు వస్తావు బరాబర్ నా పిల్లని వచ్చిన మందిని వచ్చిన ఈ మందిని తోలుకొని వచ్చిన రూపాయలు వచ్చిందా దాని ముఖానికి రూపాయలు మాకు లేవు మాకు బరాబర్ చూస్తా. అది తెచ్చింది 50 లక్షలు 50 లక్షలు తెచ్చింది ఇది ఏం తెచ్చింది మరి ఇప్పుడు అది నా కోడలు అది నా కోడలు మరి తీసుకోపో నీటి నువ్వు తీసుకోపో బట్టలు విండేదాన్ని సక్కా వింటక ఇంటింటికి పోయి పోగేసుకొని వచ్చిన జనాల్ని లేదక్క మరి ఎట్లా వచ్చిలే వీళ్ళందరూ ఎవరికి చెప్పలేదక్క చెప్పండి ఇదంతా జవాయిరా నాటకాలు ఆడతానా అనే నువ్వు చేసింది మొత్తం కూర్చుందిగా ఏడతాను చూడు నల్ల మొక్కంది మాట్లాడుతున్నావు తర్వాత ఎన్ని మాట్లాడుతున్నావు ఇంట్లో ఎంత పరిశాన్ చేస్తున్నారు మీరు మేము మంచిగా ఉన్నాం మీరు ఏడతారు ఇదంతా అవసరం అయితే ఇలా దేవన్నా ఇలా వరకట్న కేసు పెట్టి ఇలా మొత్తం లోపల మేము ఈ చూస్తలే మమ్మల్ని మామగడ్డ గిత్త పన్ను కొరుకుతారు ఇప్పుడు తీసుకుపోయి స్టేషన్ లో పెడతాము వీళ్ళే విడిచిపెట్టి మొగలం కూడా మమ్మల్ని కూడా తీసుకుపోతావు నువ్వు మాటలు అత్తమ్మ ఏం మాట్లాడతలేవే నువ్వు నువ్వు పైసలు తెచ్చినావని మాట్లాడుతున్నావు మరి మీరందరూ ఎందుకు సపోర్ట్ సపోర్ట్ చేయకపోతే ఏం చేస్తాం వీళ్ళందరు కాదే ముందుగా నీ అయ్యాను రమ్మను కనబడతలేదా రమ్మని చెప్పండి ఊక్కుంటా వచ్చారా నీ ఎంబడివాడి మా ఇజ్జత్ తీయడానికే ఉన్నవే నువ్వు దరిద్రం ఉంది కనబడతావా మాట్లాడుకోరు మీరే మాట్లాడుకోరు మాట్లాడుకోరు ఎందుకు ఎడుతుంది ఈ బజాట్లా మా ఇజ్జత్ తీసింది ఏమన్నాడు సరే అయితే అయిన దానికి ఏం పైసలు ఇంట్లో పోయి మాట్లాడుకుందాం అందరు కూర్చోపారు ఇంట్లో అంత అయిపోయినాక ఇంట్లో పోయి చేసేది ఉండదు ఏమైంది చెల్లె నా బిడ్డను ఎందుకు బాధ పెడతారు నీ బిడ్డ నేనేం బాధ పెట్టలేదు బాధ పెట్టదు నా బిడ్డ ఎందుకు ఎడుతుంది దాన్ని పని చేసుకోవే నీ పని నువ్వే చేసుకోవే అని చెప్పిన అంతే ఇక బయట పోయి బట్టలు వింటుంది 10 మందిని పోగేసుకొచ్చి మా ఇజ్జత్ మానం తిత్తాంది నడి రోడ్ల ఏం తీసింది చెల్లె 10 మందిలా కనబడతలేదు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంది కదా చెల్లె ప్రెగ్నెంట్ ఉంది కదా ఆమెకి ఇప్పుడు ఎట్లా చెప్తుంది పని ఇప్పుడు ఆమెకు చిన్నప్పటి నుంచి అమ్మలేదు నేను గౌరవంగా దాదుకొని నీకు అప్పచెప్పిన చెల్లెని మంచిగా చూసుకోమని తల్లి లేని పిల్లని నువ్వే తల్లి లెక్క చూసుకుంటావని నా బిడ్డ కడుపుతుడు ఉన్నా కూడా ఇక్కడనే ఉంచిపోయినా కానీ నా బిడ్డను ఎంత అరుగోస పెడుతురు నా బిడ్డ నేను నా ఇంటికి దొరకపోతా పోతావానే రానే బాపు నువ్వు రాపోందా రాను బాబు సరే నేను పోతే నా బిడ్డను మంచిగా చూసుకో జాగ్రత్త ఏంది మీ అయ్య వచ్చి రానని కావాలి ఎగేసుకుంటా పోతావా దీన్ని ఇచ్చరాదా దీన్ని చంపాలి దీన్ని కొట్టు దీన్ని కొట్టు అయినా తప్పలేదు ఇది లేవే
చచ్చిందని అత్తమ్మ లేదు తెలియదు ఇది సచ్చింది అయింది ఎట్లత్తమ్మ ఇప్పుడు నా భయం అవుతుంది ఏ నీ నిజంగా నచ్చినట్టుందే ఆడత్తానికి ఏమని చెప్పాలి సమాధానం ఏమని చెప్తారా ఓ భయం అవుతుంది